భౌతికమైందైనా ఆత్మ సంబంధమైందైనా, న్యాయమైందైతే, అక్కర కలిగిందైతే, సహేతుకమైందైతే నువ్వు అడిగిన దానికంటే, ఊహించే దానికంటే ఎక్కువే ఇస్తాడు. కొన్నిసార్లు నీకు మరి శ్రేష్టమైనది ఇవ్వాలనే ఆలస్యం చేస్తాడు ఆయన. కృంగిపోకూడదు, అవిశ్వాసం చూపకూడదు, సనగకూడదు, గొనకూడదు, నిరుత్సాహపడకూడదు, డీలా పడిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. నేను అడిగింది దేవుడు ఇవ్వలేదు అంటే మరి శ్రేష్టమైనది ఏదో దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అనే అనాలి. ఎప్పుడైనా దానికి ఆపోజిట్ మాట్లాడకూడదు. ఏందో దేవుడికి కూడా దయ లేదు అనకూడదు. దేవునికి దయ ఉంది, ఆయనకి దయ లేకపోతే అసలు నీకు బతికే లేదు, ఉంది. కాబట్టి పిల్లారా, హృదయాంతర్యాలను ఎరిగినవాడు ఆయన. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలను పసిగడతాడు ఆయన. కాబట్టి విశ్వాస విషయంలో వెలితి కలిగి ఉండకూడదు.